మొత్తానికి జాబ్ కొట్టేవరా చందుగా. ఇంటింట్లో రూపాయి కూడా అడగాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క లైఫ్, దీనమ్మ జీవితం ఎంజాయ్ చేసి పడదొబ్బుదాం. చందు, చందు రారా, లేట్ అవుతుంది. హారతి తీసుకో. నీకు ఉద్యోగం వచ్చేసిందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక ఈ ఇంటి బాధ్యతలన్నీ నువ్వే చూసుకుంటావు, నాకు ఏ గొడవ లేదు. చెల్లికి పెళ్లి చేస్తావనుకో, నా ఇంకే బాధ్యత ఉండదు. ఆ పేరుని జాని వాళ్ళ అబ్బాయి గుర్తున్నాడా? పేరుని జానియా? అదేరా, మనం పెద్ద పాలరని పిలుస్తాం కదా, ఆడు. ఎందుకే నవ్వుతున్నావు? నువ్వెందుకు నవ్వుతున్నావురా? ఇప్పుడు నవ్వులాట కిందనే ఉంటది. పెళ్ళై పిల్లలు పుడితే అప్పుడు తెలుస్తుంది, దోలు తీరిపోద్ది. మరి పెళ్లి అని ఎందుకు దొబ్బుతారు? పెళ్ళి అయితే సరదా తీరిపోద్దా నువ్వే అంటున్నావు కదా. నీకు ఎలాగో తీరిపోయింది, నాకు తీరిపోవాలా? తమరు లోపలేమనుకుంటున్నారు నాకు తెలుసు. 5 ఏళ్ల నుంచి పెంచుతున్నా, ఆ మాత్రం తెలీదా? జాబ్ వచ్చిందిగా, చక్కగా చెల్లి పెళ్లి చేసి ఆ తర్వాత ఫ్లాట్ కొనుక్కుందువు గాని తర్వాత నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ రా, అంతే. అలాగైతేనే సొసైటీలో గొప్పగా బతకగలం. బతుకుదాం నాన్న, గొప్పగా బతుకుదాం. చెల్లి పెళ్ళాగా గట్టిగా చేద్దాం, ఫ్లాటేగా కొనేద్దాం. ఏమనుకుంటున్నారు? నెలకి 25,000 జీతం ఎక్కడ? గుడ్ మార్నింగ్ సార్. హాయ్ చందు, ఫస్ట్ డే ఎలా ఉంది? మన ఆఫీస్ మొత్తం అంతా చూసావా? మన క్యాఫెటేరియా ఉంటుంది, కాఫీ అద్భుతంగా ఉంటుంది. అలాగే మన షీల్డ్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా చూడు. ఆఫీస్లో ఎనీ డౌట్స్ వచ్చినా వచ్చినా ఫీల్ ఫ్రీ, నన్ను అడుగు, నేను అన్నీ చెప్తాను. ఓకేనా? జాగ్రత్త మరి. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే సార్. చందు, ఆ గడ్డం ఏంటి? అదేంటో సార్, నా గడ్డం చాలా మందికి ఇష్టం. యాక్చువల్ ఇంకెక్కువ గడ్డం ఉండేది, ఫస్ట్ డే కదా, సో అందుకే కొంచెం దీపిచ్చా. అది కూడా దించే. అదేంటి సార్, నాకు గడ్డం లేకపోతే బాగోదు సార్. క్లయింట్స్ దగ్గర ప్రొఫెషనల్గా ఉండాలి చందు, వాళ్ళన్నీ చూస్తారు, గుర్తుంచుకో. గడ్డం ఒకటేనా, ఇంకేమైనా చూస్తారా? ఏంటి? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐమ్ చందు సార్. హాయ్ బ్రో. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎన్ని రోజులయ్యా ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి? వారాలు టైం తీసుకుంటున్నారు. వచ్చి ఫోన్లు చూసుకోవడం మీరును. ఆయనే మన టీఎల్. టీఎల్ అయితే ఇటు గడ్డం పెంచుకోవచ్చా? ఈడు గడ్డం తీయక్కర్లేద్దా? ఈడు క్లయింట్ని అట్రాక్ట్ చేయక్కర్లేద్దా? చందు, నేనేమి టీఎల్ని. ఓ, నాకు తినేది నువ్వేనా? అవును, నేనే. ATS ని చేస్తున్నాను. నేను ఈ డైలాగ్ చెప్తే పక్కోడు ఏ డైలాగ్ చెప్తాడు నాకు అర్థం కదా. 4 ప్రాజెక్టులు సాయంత్రంలోపు రివ్యూ ఇవ్వాలి, రెడీ చేయి. 4? ఫస్ట్ డే కదా, 4 తర్వాత చెప్తా. నీకు అలా అర్థమైందా? ఎలా ఉన్నాడేంటి గురీడు? ఆడంతలే బ్రో. అలా పిసికెత్తనండి భయ్య దాన్ని. 14 రివ్యూలు ఇచ్చాడు భయ్యా, ఈవినింగ్ కల్లా ఇమ్మంటున్నాడు. ఇవ్వకపోతే శాలరీ కట్. నీ శాలరీ ఎంత భయ్యా? 40,000 భయ్యా.
40,000 క్రెడిట్ కార్డ్ బిల్లు, హౌస్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, ఎలక్ట్రికల్ బిల్లు, ఇంట్లో సామాన్లు, పిల్లల ఖర్చులు ఇవన్నీ పోని మిగిలేది 930 రూపాయలే. నెలంతా శాలరీ కోసం పనిచేస్తాం, కానీ శాలరీ పడ్డాక గంట కూడా ఉండవు భయ్యా. చూడకు, ఆ అమ్మాయి పడదు. ఆఫీసులో చాలా మంది ట్రై చేశారు, ఎవ్వరికి పల్లా. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. మరి ఎందుకు చూస్తున్నావు? తోపు తురుము కేక కత్తి అంటుంటే అది అమ్మాయి కదా, దానికి హార్ట్ లేదా, ట్రై చేస్తే పడదా అని చూస్తున్నా. ఈఎంఐలన్నా క్రెడిట్ కార్డులన్నా పని చూసుకో. మొత్తానికి జాబ్ వచ్చేసింది. జాబే వచ్చింది. అదేంటి జాబ్ వస్తే అంత హ్యాపీ అన్నా? యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, కానీ కానీ ఏం లేదులే. నువ్వు అనుకున్నట్టే జాబ్ వచ్చేసింది. ఇంట్లో చెప్పేస్తా. చెప్పేస్తే ఏముంది, పెళ్ళి. అప్పుడే? అప్పుడేనా ఏంటి? ఎప్పటి నుంచో ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే ఆపుకుంటూ వచ్చా. ఇక నా వల్ల కాదు ఆపడం. అయినా నీకు 25K శాలరీ వస్తుంది కదా. హలో, 25K వస్తుంది. అమ్మేమో చెల్లి పెళ్లి చేయాలంటుంది, నాన్నేమో ఫ్లాట్ కొనుక్కోవాలంటున్నాడు, నువ్వేమో పెళ్ళి అంటున్నావు. అందులో ఏముంది, ప్రతి అబ్బాయికి ఇది కామనే కదా. ఇవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో చెప్తావా లేక నన్ను వచ్చి చెప్పమంటావా? నువ్వు వచ్చి మాట్లాడతావా? వద్దులే, నేనే మాట్లాడతా. కొంచెం ఆర్డర్ చెప్తామా? నేను చెప్తా. పోయి చెప్పు. ఏమన్నా మాట్లాడాలా? అదే లవ్లో ఏమన్నా పడ్డావా? అదే ఏమన్నా అవసరం ఉంటేనే కదా మాతో మాట్లాడతారు. లవ్ గురించో డబ్బు అవసరాలకో. చచ్చా, అలా ఏం లేదు నాన్న. 5 years నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. మా కాలేజ్ మేట్ తను. వాళ్ళ ఇంట్లో పెళ్ళి పెళ్ళి అంటున్నారంట. మనోళ్ళేనా? ఎవరన్నా ఉన్నారేంటి? ఒకతే కూతురున్నా. సర్రా, నువ్వు లవ్ చేసాను అంటున్నావు కాబట్టి ఓకే. అయినా మీ కుర్రాళ్ళు మేము చెప్తే వింటారేంట్రా మీరు ఫిక్స్ అయ్యాక? ఏమాత్రం ఇచ్చుకోగలరేంటి? అంటే అదేరా, కట్నం ఏమాత్రం ఇచ్చుకోగలరని. కనీసం ₹1 కోటి ఇవ్వగలరా? ₹1 కోటి? ఈ మధ్యనేరా 80 లక్షలు ఇస్తామని వచ్చారు. సరే, చెల్లి పెళ్లి ఫిక్స్ కాలేదు కదా అని చెప్పి నీతో ఆ విషయం మాట్లాడలేదు. కనీసం ₹1 కోటి అంటే మనం మాట్లాడొచ్చు. సరే చూద్దాం, ఎలాగో ఒకతే అమ్మాయి అంటున్నావు కదా, ₹1 కోటి పెద్ద లెక్కేం కాదు. ₹1 కోటి ఇస్తే దానికి వాళ్ళు ఓకే అనుకుంటే ఓ మంచి రోజు చూసి ఫోన్ చేయమను. అక్కర్లే, వచ్చేయమను. సరేనా?
ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళు. నాన్న, దీని పేరు పూజ. నేను చెప్పాను కదా. నమస్కారం అంకుల్. నమస్కారం ఆంటీ. నమస్తే. మా నాన్న 1 రూపాయలు అడుగుతున్నాడు. అప్పుకేం కాదు, కట్నంగా. నన్ను 1 రూపాయలకి అమ్మేస్తాడంట. కుదురుతూ కొనేసుకో. రేయ్, ఇప్పుడు అవసరమా ఇవన్నీ? నువ్వే కదా నాన్న నిన్న అన్నది. ₹1,00,00,000? అవును, ₹1,00,00,000. ₹1,00,00,000 పెద్ద లెక్క ఈ రోజుల్లో. మా వాళ్ళలో ₹1,00,00,000 ఏంది నథింగ్. పైగా ఒక్కదానివే కూతురు అంటున్నారు. ఆ మాత్రం ఇచ్చుకోలేరా మీ వాళ్ళు? ఇస్తారు అంకుల్, కానీ వాడికి వచ్చేది 25,000. ₹1,00,00,000 ఎలా ఇస్తారు? ఇప్పుడొచ్చేది 25,000ఏనమ్మా. తర్వాత ₹1,00,000 రావచ్చేమో. మేమైనా తింటావా దాచుకుంటావా? అంతా మీకే కదా. మాకేం అవసరం మీ డబ్బుతో? వీడికి జాబ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, ఇంకా జీతం పెరగడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందా ఆంటీ? మా వాడు ఉద్యోగం చూసి లవ్ చేస్తున్నావా, మా వాడంటే ఇష్టం ఉండి లవ్ చేస్తున్నావా? మీరు ఊరుకోండి. అయినా అమ్మాయితో మాట్లాడి ఏమ్మా నువ్వు ఒక్కదాని వచ్చావే, మీ పెద్దవాళ్ళని తీసుకురావచ్చు కదా. నేనెక్కడొచ్చా ఆంటీ? మీ అబ్బాయే నన్ను తీసుకొచ్చాడు. ఏం చందు మాట్లాడవేంటి? మీరందరూ మాట్లాడుకుంటున్నారు కదా, మధ్యలో నేనెందుకు? అంటే నేను ఒకనున్నానని, నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయని, నాకంటూ ఒక లైఫ్ ఉంటుందని ఎవరికి అవసరం లేదే. నువ్వేమో చెల్లి పెళ్లి చెయ్యాలని, నువ్వేమో ఫ్లాట్ కొనుక్కోమని, నువ్వేమో పెళ్లి చేసుకోమని, ఆఫీస్లో బాస్ గడేమో ఆ రోజు ఇచ్చిన వర్క్ ఆ రోజే కంప్లీట్ చెయ్యాలని. అయినా మీరు అడుగుతుందని కరెక్టే, మీరు అడుగుతున్నట్లు న్యాయం ఉంది. కానీ నాకంటూ కొంచెం టైం ఇవ్వండి. ఒక్క 2 years నా శాలరీ నేనే ఖర్చు పెట్టుకుంటా. ఖర్చు అంటే నాకు నేను ఖర్చు పెట్టుకుంటానని కాదు. నిన్ను, నాన్ని, చెల్లి ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్లి మీకు ఒక ATM కార్డు ఇచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని చెప్పాలనిపిస్తుంది. దీన్ని బయటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో ట్రిప్లు వేయాలనిపిస్తుంది. నా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఎక్కడ? డబ్బులున్నవి దాచుకోవడానికే కాదు నాన్న, ఖర్చు పెట్టుకోవడానికి కూడా. ఆడెవడో ఏదో చేశాడు, ఆడెవడేదో కొన్నాడు, ఆడెవడేదో పీకుతున్నాడు, ఆడెవడేదో పొడుస్తున్నాడు, ఇవన్నీ మనకెందుకు? నేను కూడా ఏదో రోజు పీకుతా. అల్టిమేట్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి రిలేషన్ కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. మనం ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసమే మనం బతుకుతుంటాం. కానీ మన కోసం మనం ఏ రోజు బతకం. సో ఇక నుండి నేను ఫిక్స్ అయింది ఏంటంటే, నేను కొన్ని రోజులు నాలా బతుకుతా. మీరు ఎన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినా కొన్ని రోజులు నేను నా కోసమే బ్రతుకుతా. చెల్లి, ఏయ్, ఇప్పటికిప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలనుందా, చదువుకోవాలనుందా? చెప్పు. చదువుకుంటా అన్నయ్య. నిన్ను నేను చదివిస్తా. నా 25,000 జీతంతో నేను చదివిస్తా. అండ్ నీ పెళ్లి కూడా చేద్దాం, గ్రాండ్ గా చేద్దాం. నీ బాధ ఏంటి? పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. 25,000కి అడ్జస్ట్ అయి బతకడం కాదు, ₹1,00,000 సంపాదిస్తే హ్యాపీగా బతుకుదాం. ఇవన్నీ అవ్వాలంటే మీరు నన్ను తప్పడం మానేయాలి. కొన్ని రోజులు టైం ఇవ్వాలి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, గర్ల్ ఫ్రెండ్ వీళ్ళందరూ రిలేషన్స్ కాదు, ఎమోషన్స్. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకునే లైఫ్ రకరకాల యాంగిల్లో దింగుతూ ఉంటారు. ప్రతిసారి అద్దెంగడమే. ఒకసారి నువ్వు దింగు. రే చందు, నువ్వేంట్రా పొద్దునే? ఆ సంకలో బ్యాగ్ ఏంటి? ఇంట్లో నుంచి తోసేశారా? లేదు, నేనే దోచుకుని వచ్చా. ఏ గొడవైందా? కాదు, జ్ఞానోదయం అయింది. జ్ఞానోదయమైందా? అంటే కొన్ని రోజులు నేను నాలా బతుకుదామని, లైఫ్ అంటే తెలుసుకుందామని, ఇంకా చెప్పాలంటే కొన్ని రోజులు బ్యాచులర్ లైఫ్ బతుకుదామనరా. బ్యాచిలర్ లైఫ్ బతుకుతావా? గుద్ద పక్కన ఇల్లు పెట్టుకుని బ్యాచిలర్ లైఫ్ బతుకుతానంటావేంట్రా? అదే ఇంట్లో ఉన్నావనుకో, కాఫీలు, టిఫిన్లు, లంచ్లు, అబ్బా అన్ని మన దగ్గరికే వస్తాయి. అదే ఇక్కడ అనుకో, పొద్దున్న బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ. చిరాకు వచ్చేసిందే. అయ్యి ఇంటి దగ్గర ఉంటే వారానికి ఒకసారి బిర్యానీ, అదే ఇక్కడ ఉంటే రోజు బిర్యానీయే, తినేద్దాం. అరే నీకు అర్థం కావట్లేదురా. ఒరే, తెలిసిన దారిలో కంఫర్ట్గా వెళ్ళడం కన్నా తెలియని దారిలో కన్ఫ్యూజింగ్గా వెళ్తే
చాలా తెలుసుకోవచ్చురా. అర్థం కాల. ఇప్పుడు లోతు తెలుసుకుని దూకావు అనుకో, భయపడుతూ భయపడుతూ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకొచ్చేస్తావు. అదే తెలుసుకోకుండా దూకావు అనుకో, తెలుసుకుంటూ తెలుసుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ మొట్టన్నర గుడుచుకుంటూ ఒడ్డుకొచ్చేస్తావు. హ్యావ్ టు ఎంజాయ్ ద రైట్ రా. అర్థమైంది. సాంస్క్రిట్ లో చెప్తే కానీ అర్థం కాదే. దా. గుడ్ మార్నింగ్ సార్. చందు, గెడ్డం తీయమన్నాను, తీయలేదు. ఆ డ్రెస్ ఏంటి? ప్రొఫెషనల్ గా రమ్మని చెప్పాను కదా చందు. ఏంటి టక్ చేసుకొని రాకుండా ఇలా అయితే క్లయింట్స్ ఎలా అట్రాక్ట్ చేస్తావు నువ్వు? ఊరుకోండి సార్, ఆ ఫార్మల్స్ చేసుకుని టక్ చేసుకుంటే పొట్ట బయటకు వచ్చేస్తుంది. పొట్ట? 6 ప్యాక్లు 8 ప్యాక్లు చేయడానికి నేను ఉన్న పోర్న్ స్టార్ నేను సార్. పాన్ స్టాల్ గా ఉంటదా? అంటే మేము చూసిన వీడియోలో అయితే వాళ్ళకే ఉంది సార్. ఏం మాట్లాడుతున్నావు చందు? జిమ్ కెళ్ళు, గ్రో సమ్ మజిల్ మ్యాన్. వాట్ ఇస్ దిస్? ఈ 6 ప్యాక్లు 8 ప్యాక్లు మజిల్ లేని సార్. వన్ షుడ్ హ్యావ్ మజిల్ ఆఫ్ కరేజ్. ఓకే. అయినా నేను ఆన్ని అట్రాక్ట్ చేయను సార్, మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తా. ఎందుకంటే నాకు శాలరీ ఇచ్చేది మీరు కాబట్టి. ఐ లవ్ యూ సార్. సార్ లవ్ యూ. ఈరోజంటే నా పక్క బెంచోడు రాలేదా? ఏయ్, ఈడెప్పుడు మారుతాడో ఏంటో. చందు, 6 ప్రాజెక్ట్స్ సాయంత్రంకి ఇచ్చేయి. అయ్యో, ఈయన వరకు ఎందుకండి, ఇప్పుడు తీసుకెళ్ళిపోండి. ఏంటి ఎటకారమా? ఎవరు ఆడుతున్నారండి అటకారం? 6 ప్రాజెక్టులా సాయంత్రానికి ఇచ్చేలా? నేనేమన్నా రోబోనా మనిషినా? వాళ్ళందరూ చేయట్లేదా? వాళ్ళందరూ చేస్తారు, అలా ఉండకూడదనే నేను నిన్నే ఫిక్స్ అయ్యా. నేను ఒక మెయిల్ గాని పెట్టాననుకో, ఆఫీస్ నుంచి తీసి దింగుతారు తెలుసా? యాక్చువల్లీ మిమ్మల్ని భయపెట్టే ఉద్దేశం నాకైతే లేదు, కానీ మీరు భయపడితే నేనేం చేయలేను. మనందరికీ 6 గంటలకు ఆఫీస్ అయిపోతుంది. ఆఫీస్ అయిపోయిన వెంటనే లిఫ్ట్ ఎక్కుతారు, లిఫ్ట్ నుంచి సెల్లార్లోకి వెళ్తారు. సెల్లార్లో మీ బైక్ ఏదో ఉంటుంది, కరిజ్మా అనుకుంటుంది కదా. మీరు ఆ బండి తీసుకుని పెద్దమ్మ తల్లి గుడి సైడ్ వెళ్తుంటారు. రైట్కి వెళ్తారు, అక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటారు, మళ్ళీ రైట్లో మీ ఇల్లు అనుకుంటారు. కరెక్ట్గా రైట్ దగ్గరే మా ఎదలు ఉంటారు, చెత్త నా కొడుకులు దెంగి తాగుంటారు. ప్రామిస్గా చెప్తున్నాను, ఎలా కొడతారో కూడా నాకు తెలియదు. ఫోర్ ప్రాజెక్ట్స్ ఈవినింగ్ లో కంప్లీట్ చేసే. ఇది ఇది పద్ధతి అంటే. ఇలా మాట్లాడితే కానీ అనరు, ఎదవ యాటిట్యూడ్లు చూపిస్తుంటారు. నీకెన్ని ఇచ్చాడు? 15 బ్రో. నీకు ఆడికి ఏమైనా తేడా ఉందంటావా? లేదు. ఎందుకు లేదు? ఉంది. ఆడు రోజుకి 500 సంపాదిస్తాడు, 350 రూపాయలు ఇంట్లో ఇస్తాడు, ఇంకో 150తో క్వార్టర్ వేసి హ్యాపీగా పడుకుంటాడు. 350 ఇంటూ 30 రోజులు ఎంత? 10,500. 10,500. ఈడే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లం కూడా ఏదో పనికి వెళ్తాడు. ఆవిడ రోజుకి 600 సంపాదిస్తాడు. 600 ఇంటూ 30 రోజులు ఎంత? 18,000. 18,000. వీళ్ళన్ని ఖర్చులు పోయి నెలకి కనీసం 10,000 అని మిగులుతుంది. నీకెంత మిగులుతుంది అన్నావు? 930. తేడా లేదన్నా. నీకు పెళ్ళైంది అన్నావు కదా, మీ వైఫ్ ఏం చదువుకున్నారు? ఎంటెక్ చేసింది, ఇంట్లో ఖాళీగా ఉంది. అయితే అవును కూడా వచ్చి జాబ్ చేయమను. ఏ కట్నం తీసుకున్నావు కదా, జాబ్ చేయమనడానికి నువ్వు రావట్లేదా? ఆవిడ కట్నం నీకేం అవ్వలేదు, ఆవిడ సెక్యూరిటీ కోసం ఆవిడ తెచ్చుకుంది. ఈ రోజులు ఇద్దరు పని చేస్తే కానీ పని అవ్వదు. ఇలాగే పిచ్చెక్కిపోయి మెంటోడు అయిపోతావు. లైఫ్ ఎంజాయ్ చేయగురు. ఊపిరి రావట్లేదేంటి బాబు? ఎడిటర్, కొంచెం అమ్మాయిని స్లో మోషన్ లో పంపించమ్మా.
కొంచెం ఆగచ్చమ్మా. ఏంటి నువ్వు ఎవరికి పడవంట? మీ బాబు ఫుల్గా డబ్బులు ఉన్నాయా? అందంగా ఉంటామని పొగరా? ఇప్పుడేంటి? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. యువర్ డాడ్ ఆల్సో హ్యాడ్ సో మెనీ మనీ. బై సీయింగ్ యూ వీ కెన్ ఫీల్ ఇట్. బట్ డోంట్ స్పాయిల్ యువర్ చైల్డ్హుడ్. ప్లీజ్ ఫాల్ ఫర్ సమ్వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ ఫర్ మీ. ఇఫ్ యూ ఫాల్ ఫర్ మీ, ఫర్ ఎగ్జాంపుల్, I will pick you. I will drop you. I will take you to shopping. I will take you restaurant. I will take you to my room. For talking. For talking. Yeah, for understanding. Vibe. Vibe matters, right? Happy moments with magic moments. After marriage, intlo cooking, office coming. Intlo cooking, office coming. That's it. Nothing more. So fall for someone. Fall for me. ఇంత పులిహార కలుపుతున్నావు? నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉండాలే. బ్రహ్మాండంగా ఉంది. మామూలుగా కాదు, బాగుంటది కూడా. మరి ఇదంతా ఎందుకు? అంటే పులిహార కలపడం అలవాటైపోయి అనమాట. అండ్ దట్టు అది మ్యాటర్ కాదు. యాక్చువల్లీ నువ్వు ఎవరికి పడవ అంటుంటే ఎందుకు పడవా అని చెప్పి పడతాం. పడను. పడతాం. పడను. కనీసం ఫ్రెండ్షిప్ పైన చేయొచ్చుగా. ఇన్స్టాగ్రామ్ లో అందమైన అమ్మాయిలతో ఫోటోలు పెడితే ఫాలోవర్స్ వస్తారంట. కొంచెం నా అకౌంట్ డెవలప్ చేయి. కొంచెం నా అకౌంట్ లేపు. ఓయ్ నిన్నే శ్రీజారెడ్డే కదా ఫాలో కొడతా. చందుగాడు ఫాలో బ్యాక్ కొట్టు. CHANDOOGADU నిన్నే. మాట్లాడేదో ఒకటి, ఏదో ఒకటి చెప్పబ్బా. ఈరోజు ఆఫీస్ చాలా మంది తెలుసా. ఒక అమ్మాయికి పులిహార కూడా కలిపా. అది నీ ఎంత బాగోదనుకో, ఏదో అలా లైట్ కలిపా. ఓయ్ ఏదో ఒకటి మాట్లాడవే. చందు మా ఇంట్లో ఒప్పుకోరు చందు. 2 years అంటే మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు. మీ ఇంట్లో ఒప్పించినంత ఈజీ కాదు మా ఇంట్లో ఒప్పించడం. అయితే 3 years ఆగమను. ఇవన్నీ కాదు కానీ మీ అమ్మాయిలకి పెళ్ళి అంటే ఒక ఫ్యాంటసీ ఉంటది కదా. అంటే పెళ్లి కూతురు కింద రెడీ అవ్వాలి, పట్టు చీరలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, అందరూ వచ్చి మిమ్మల్ని అమ్మ అమ్మ అని పొగడాలి. మీకు ఈ ప్రాసెస్ అంటే చాలా ఇష్టం కదా, నిజం చెప్పు. మీరు ఆ ప్రాసెస్ ఆ 3 days మాత్రమే ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఏముండదు. చూసుకో మరి. కూతురికి పెళ్లి చేయడం అనేది ఇంట్లో వాళ్ళకి ఒక బాధ్యత. నేను ఇంకా వదిలిచ్చేసుకోవడం అనుకున్నానులే. బా చుట్టాలు చుట్టుపక్కల మీ అమ్మాయికి 24 ఏళ్ళు వచ్చాయి ఇంకా పెళ్లి చేయలేదే అని అడుగుతుంటే మా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. ఏంటి 24కే? బయట ఒక్కొక్కరికి 30-32 వచ్చేస్తున్నాయి. అయినా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు చాలా మంది అమ్మాయిలు. ఒక ప్యాషన్ అని, ఒక డ్రీమ్ అని అలా లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు ఇంకా పెళ్లి దగ్గర ఆగిపోతున్నావేంటి నువ్వు? పొడవ పంచి ఇంట్లో వాళ్ళు బాగా స్టంట్ వేస్తున్నారు అని అర్థమైంది. నాలాగే బయటకు వచ్చేసి ఏం చేయాలని అడిగితే లివింగ్ లో ఉందాం. నాకు ఆ ఫ్యాంటసీ కూడా ఉంది తెలుసా. అదేదో పెళ్లే చేసుకోవచ్చు కదా, ఇద్దరం కలిసే ఉండొచ్చు. ప్రతిసారి తిరిగి మళ్ళీ ఆ పెళ్లి దగ్గరికి వస్తావేంటి? అర్థమవుతుందా? పొరపని చేయట్లేదా నేను చెప్తుంటే? పిచ్చిదల్లా మాట్లాడతావు. ఓయ్ చెప్పు, ఇంట్లో అర్థం చేసుకుంటారు. నువ్వు చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మనం జస్ట్ టైం అడుగుతున్నాం అంతే. మనం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాంగా. అలా చూడక చాలా చరగ్గా ఉంది. సరే రేపు సండే, రేపు కలుద్దాంలే. వెళ్ళు. కట్ చేస్తుందంటే చందు, నాకు పెళ్లి చూపులు అయిపోయాయి. ఇంట్లో వాళ్ళు పెళ్లి కూడా ఫిక్స్ చేసేసారు. చాలా టైట్ చేసేసారు. పూజ పూజ పూజ
పెళ్లి చూపులైనా ఉంగరాలు కూడా మార్చేసుకున్నారా? చీర కూడా కట్టావు. అరవకు. ఉషుషు ఏంటి ఉషుషు? ఎందుకు అరుస్తున్నావు? ఏంటి నచ్చాడా అబ్బాయి? యాపిల్ స్కేల్ ఉన్నాడా? ఇంట్లో అందరికి బాగా నచ్చాడా? ఏంటి ఇంట్లో వెనకాల ఆస్తులు గట్టిగా ఉన్నాయా? ఉద్యోగం చేస్తాడా? నెలకి 2 లక్షలు శాలరీ వస్తుందా? ప్రొద్దున ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం స్ట్రైట్ ఇంటికి వచ్చేస్తాడా? హ్యాపీ నువ్వు చెప్పు. వాడు పద్ధతిగా ఉంటాడు, బాగా చూసుకుంటాడు. నీలా అయితే లేడు కదా. కరెక్టే, అలాంటి బెప్పంగాలే కావాలి మీకు. చందు ప్లీజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబ్బా మీ ఆయన అంటే కోపం వచ్చేస్తుంది. అయ్యి బాబులు అవ్వే అప్పుడే. నీకు పెళ్లి చేసుకునే ధైర్యం లేదు, పోషించే దమ్ము లేదు, నువ్వు మాట్లాడుతున్నావా? అవును నాకు లేవు, ఒప్పుకుంటాను. మరి నీకో 24 సంవత్సరాలకి పెళ్లి పెళ్లి అంటుంటే లేదు నేను జాబ్ చేసుకుంటాను, కొన్ని రోజులు నా కాళ్ళ మీద నేను నిలబడతాను అని చెప్పే దమ్ము దేరు నీకు లేదు. నేను అమ్మాయిని. చా ఎవడు కాదన్నాడు? అయినా అబ్బాయి అంటే అమ్మాయి ఏంటి? అబ్బాయి అంటే అమ్మాయి ఏంటి? మేము ఇందులోనే తక్కువ కాదు, మేము అబ్బాయిలతో చెరు సమానంగా ఉంటాం, మేము అన్నింటిలో ముందుంటాం అని చెప్తుంటారు కదా. మళ్ళీ నేను అమ్మాయిని సింపతి ఎందుకు దొబ్బుతావు? నువ్వు నీ లైఫ్ లో ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఖచ్చితంగా బాధపడతావు. చేపలు పడతావేంటి? అంటే నీకోసం ఆలోచిస్తూ లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండాలి నేను? ప్రేమిస్తే సినిమాలో ఆ భర్తలాగా అనుకుంటూ పిచ్చి పిచ్చి నా కొడుకులో తిరగాల నేను? నేను ఏ ఎమోషన్ దగ్గర స్టక్ అవును, అస్సలు స్టక్ అవును. నీ శాపాలు నా దగ్గర పనిచేయు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్. నువ్వు కాకపోతే ఇంకొకటి. Hey puppy, lava, so cute only, cute ga, chubby, cute. Hi, cute ఉంది భయ్యా. ఏంటి భయ్యా కొత్త కుక్కని తెచ్చావు? అమ్మ నాన్నను వదిలేశాను, గర్ల్ ఫ్రెండ్ని వదిలేశాను, కనీసం అదేనా నా తోడు ఉంటుందని దాన్ని పెంచుకుంటున్నా. అంతా నువ్వు చేసుకుందేగా. అంతే భయ్యా. నిజం చెప్పు, స్టైల్ కోసం కుక్కని పెంచుతున్నావు కదా? ఈ మధ్య అందరు అలాగే పెంచుతున్నారు. నువ్వు చెప్పినట్టు చాలా మంది అలా స్టైల్ కోసం పెంచుకుంటున్నారేమో, నేనైతే అందుకు కాదు భయ్యా. నీకు ఒక లాజిక్ చెప్పనా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం పెద్ద ఉద్యోగం చేయాలి, లక్షలు సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి ఇలా. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళకి టైం ఇవ్వాలి, ప్యాంపర్ చేయాలి, లవ్ చేయాలి, పెళ్ళి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బాబుతో మాట్లాడాలి ఇలా. కానీ నా కుక్కకు నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి, నాకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉంటాయి. నాకు అది చేయాలి ఇది చేయాలని. సో ఎక్స్పెక్టేషన్స్ లేని ఏ రిలేషన్ అయినా చాలా బాగుంటది, చాలా ఫ్రీగా ఉంటది. అదొక స్ట్రెస్ బస్టర్. నేనైతే కుక్కను అందుకనే పెంచుకుంటున్నా. కరెక్టే భయ్యా. చెయ్యకు నువ్వు. నువ్వు నీ లైఫ్ లో ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవుతావు, ఖచ్చితంగా బాధపడతావు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్. నువ్వు కాకపోతే ఇంకొకటి. నేను బయటికి వెళ్ళొస్తా. సరే. ఎక్కడున్నాడు? రిప్లై కూడా ఇవ్వట్లేదు. ఏంటి అలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బానే ఉన్నాను కదా. నేను మనుషుల్ని మాటలతో నమ్మను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో నమ్ముతాను. అయ్య బాబాయ్, నా ఫేస్ లో అంత ఎక్స్ప్రెషన్ పలుకుతుందా? సరే కానీ ఏమైందో చెప్పు. బ్రేకప్ అయింది నీ వల్లే.
అంత నీ వల్లే. నువ్వు ఉన్నావు కదా అని కాన్ఫిడెన్స్తో అక్కడ నేను తిట్టేసి వచ్చేసా. మళ్ళీ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ ఛాన్స్ అనే డైలాగ్ కూడా పీకొచ్చా. నీ గోదావరి ఎటకారాన్ని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు ఏమైందో. నిజంగానే బ్రేకప్ అయిందబ్బా. మొన్నే జాబ్ వచ్చింది. తిప్పి కొడితే 25,000 జీతం. పెళ్లి చేసేసుకుందాం అంటుంది. అంత ఈజీగా పెళ్లి చేసుకోవడం? నాకొచ్చే 25,000తో నేను అమ్మాయిని ఏం చూసుకుంటా అని? నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా, నేను అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాను, పోషించగలుగుతాను అని. ఏదైనా అంటే ఇంట్లో వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారని నన్ను కంగారు పెట్టేస్తుంది. చెప్తున్నా ఇంట్లో మాట్లాడు మాట్లాడు ఒప్పుకుంటారు అని. మొన్నే పెళ్లి చూపులు కూడా అయింది. పోనీ నువ్వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చూసావా? నేనా? ఆ అమ్మాయి చెప్తే వినలేదు కదా, పోనీ నువ్వు వాళ్ళతో మాట్లాడితే వింటారేమో. నీకోటి చెప్పనా, నేను ఒక దాన్ని బాగా నమ్ముతాను. దేనైనా వదిలేసావనుకో చేయి జారిపోతుంది, అదే గట్టిగా పట్టుకున్నావనుకో అక్కడే నిలుస్తుంది. సో పట్టుకో. నీ మానని నువ్వు ఇష్టం వచ్చినట్టు తిట్టేసిట్ వచ్చేసావు. పోనీ దాని తర్వాత తనకేమైంది, తన పొజిషన్ ఏంటి ఒక్కసారి ఆలోచించావా? తనైతే భరించింది, అదే నేనైతేనా ఛాన్సే లేదు. బెటర్ ఒకసారి కాల్ చేసి మాట్లాడు. ఏంటి, కాల్ చేసి మాట్లాడి ఏం జరిగిందో నాకు చెప్పు. వెయిట్ చేస్తూ ఉంటా. హలో. హలో చందు. సారీ, ఎలా ఉన్నావు? నేను ఫోన్ చేద్దాం అనుకున్నాను, మాట్లాడదామని. ఎక్కడున్నావు? ఇక్కడే ఆఫీస్లో ఉన్నాను. మా డాడీ నీతో మాట్లాడాలంటున్నారు. రా. సరే తీసుకొస్తా. సార్ చెప్పు చందు. ఒక అరగంట మీ రూమ్ కావాలి సార్. ఏం మాట్లాడుతున్నావు చందు? ఈ రూమా? తెలుగులో మాట్లాడుతున్నాను సార్. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే బాత్తో మాట్లాడుతున్నాను సార్. నా ఫేస్ చూస్తే అర్థం కావట్లేదా? అర్థం చేసుకోండి సార్. ఎందుకు? చిన్న రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది సార్. సెటిల్ చేసుకోవాల్సింది చాలా ఉన్నాయి. ఆయన ఒక అరగంటే కదా సార్ అడుగుతుంది. లొకేషన్ మార్చడానికి టైము లేదు, బడ్జెట్ లేదు. అర్థం చేసుకోండి. చెప్పండి అంకుల్, ఏదో మాట్లాడాలన్నారంట. మా అమ్మాయికి నువ్వంటే ఇష్టం అంట కదా? అంటే ఇష్టం ఒకటేనా? ఏంటే మనం 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నాం, ఎక్కడెక్కడికో ట్రిప్పులకి వెళ్ళాం, రకరకాల ప్లాన్లు వేసాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇవన్నీ మీ బాబుకి చెప్పలేదా? మీరు ప్రేమించుకున్నారు కరెక్టే, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కరెక్టే. బట్ ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, క్యాస్ట్లు కలవాలి, కట్నాలు కుదరాలి, ఇద్దరు ఫ్యామిలీస్కి సెట్ అవ్వాలి. ఇవేమి ఆలోచించరాయా మీరు? సార్, నేను మీ అమ్మాయిని కలిసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు మీ ఫ్యామిలీ ఏంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ నాకు తెలియదు సార్. తనకి నేనంటే ఇష్టం, నాకు తన క్యారెక్టర్ అంటే ఇష్టం. ఒక ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి సార్? చాలా కావాలి. చెప్పండి, మీకేం కావాలో, నేనేం ఇవ్వాలో చెప్పండి. నీకు ప్రాపర్టీ ఎంత ఉందమ్మా? మన ప్రాపర్టీ అంటే మన బ్రెయినే. ఇంత ఉంది సార్. నీకు శాలరీ ఎంత వస్తుంది? 25,000. మొన్న మా అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది కదా, ఆ కుర్రోడికి శాలరీ ఎంత అనుకున్నావు? 2.5 lakh. సంవత్సరానికా? నెలకి. అయ్యో బాబోయ్, సూపర్ అంకుల్, మార్వలస్, ట్రెమెండస్, హ్యాండ్స్ ఆఫ్. అడిగిన చెప్పండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు మా అమ్మాయి నీకు ఎందుకు ఇవ్వాలయ్యా? ఆస్తులు లేవు, ఉద్యోగం ఉంటుందో పోద్దో తెలియదు. అరే, కనీసం 50,000 కూడా జీతం లేని నీకు మా అమ్మాయిని ఎలా ఇచ్చేస్తామయ్యా? నేను కూడా అదే చెప్తున్నాను సార్, నేను కూడా అదే చెప్తున్నాను. నాకు 2 years టైం కావాలి. నీకు పెద్ద వయసు ఏం అయిపోలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఒప్పించు, 2 సంవత్సరాలు ఆగమని చెప్పు. నాకంటూ లైఫ్ లో కొన్ని అంబిషన్స్ ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి, లైఫ్ లో ఎదగాలనుకుంటున్నాను.
ఏం ఎదుగుతావు? చిన్న సాఫ్ట్వేర్ జాబు, 25,000 జీతం, సొంత ఇల్లు కూడా లేదు. ఎలా ఎదుగుతావు? ఇలాగే ఉండిపోతావు, ఇక్కడే ఉండిపోతావు. జ్యోతిష్యం అని చెప్తారా అంకుల్? కొండదేవర జ్యోతిష్యాలయం కుక్కట్పల్లి పక్కన మీదేనా? ఎదగో అని ఎంత స్ట్రాంగ్ గా చెప్తుంటేను. సార్, ఎప్పుడు ఎవడు ఎలా ఎదుగుతాడో ఎవరికి తెలీదు. ఒక పేపర్ వేసుకునే కుర్రోడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ఇండియాకి ప్రెసిడెంట్ అవలేదా? కోల్కతా రోడ్ల మీద ఖాళీగా తిరిగిన రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వ కవి మన జాతీయ గీతం జనగణ మన రాయలేదా? గుజరాత్ లో టీ అమ్ముకున్న ఒక వ్యక్తి ఈ రోజు మన ప్రధాన మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 10th ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్, ఒక కానిస్టేబుల్ కొడుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు ఎన్నో కోట్ల మందికి ఆదర్శం. ఒక బస్ కండక్టర్ కట్ చేస్తే రజనీకాంత్ సూపర్ స్టార్. ఎన్నో గుళ్ళు కట్టారు సార్ ఆయనకి. బాబు, సినిమా డైలాగులు చెప్పకమ్మా. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంటర్ ఫెయిల్ అయ్యారు సార్ ఆయన. ఇంకా సింపుల్ గా చెప్పమంటారా సార్? ఒకడు ఎదగాలి అనుకుంటే అన్నెవరూ ఆపలేరు. ముఖ్యంగా ఒక మిడిల్ క్లాస్ వాడు ఎదగాలి, ఏదో సాధించాలి అని చెప్పి జీవితం మీద ఒక దండయాత్ర ప్రకటిస్తే ఆయన దేవుడు కూడా ఆపలేడు. ఎంత ఎదగాలనుకుంటున్నావో అంతా ఎదుగు. ఎదిగే క్రమంలో మన మీద ఎన్నో రాళ్లు పడచ్చు, వాటిని మైలురాళ్లుగా మార్చుకో. బతుకు కానీ బెదరకు. లివ్ లైఫ్ యు లవ్, లవ్ లైఫ్ యు లివ్.